హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. మీకు ఈరోజు దోశపిండితో వడియాలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఏ విధంగా చేసుకోవాలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఈ విధంగా స్మూత్గా క్రిస్పీగా ఉండే వడియాలు మీకు చూపిస్తానండి. నేను ముందుగానే 1 కిలో వరకు బియ్యంని నానపెట్టుకున్నాను. వీటిని 3 రోజుల వరకు నానపెట్టుకోవాలండి. అలా అయితేనే మెత్తటి స్మూత్ అండ్ క్రిస్పీగా ఉండే వడియాలు తయారవుతాయి అన్నమాట. వీటిని 3 రోజుల వరకు నానపెట్టాలి అంటే బియ్యాన్ని అలాగే వదిలేయకూడదు. పొద్దున సాయంత్రం వాటర్ని మారుస్తూ బాగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వీటిని దోశల పిండిని ఏ విధంగా అయితే మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటామో ఆ విధంగా పిండిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో సగం దాకా వాటర్ని వేసుకోవాలి. మనం ఎంత అయితే పిండిని తీసుకున్నామో అంత పిండికి కావాల్సినంత వాటర్ని వేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఈ విధంగా పిండిని వేస్తూ కలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా స్పీడ్గా ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా మనము కలిపేసుకోవాలి. లేకుంటే ఉండలు పట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీలైనంత వరకు పిండిని కలుపుతూనే ఉండాలండి. అలాగే గ్యాప్ ఇవ్వకూడదు, కింద అంటుకుపోయే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా వీలైనంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఒక 20 మినిట్స్ వరకు పిండిని కలుపుతూనే ఉండాలి. కాస్త పిండి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ విధంగా మూతను పెట్టి తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకు పిండి అనేది రెడీ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. జిగుటుగా ఉన్నట్లయితే మనకు పిండి అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము వడియాలను వేసుకుందాము. ఈ విధంగా వడియాలు వేసుకునే పాత్రలు ఉంటాయి కదండి, వాటిలో వేసి మనం వేసుకోవచ్చు. లేకుంటే ఏదైనా కవర్ తీసుకొని ఆయిల్ కవర్స్ లాంటివి తీసుకొని అందులో కూడా వేసుకుంటారు కదా, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాలుగా ఉంటాయి వడియాలు వేసుకునేటివి. అందులో వేసి మనము ఇప్పుడు వడియాలను వేసుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోవచ్చు, కాకపోతే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే దానిపైన కూడా వేసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ దానిపైన వేసుకుంటున్నాను. ఈ విధంగా వడియాలను 2 మోడల్స్లో చూపిస్తున్నాను. ఈ విధంగా వడియాలను వేసుకోవచ్చు. ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనము వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వడియాలన్నీ వేసి బాగా ఎండపెట్టుకోవాలి. ఎండ ఉన్నప్పుడు ఈ విధంగా వడియాలు వేసుకోండి, బాగా ఎండుతాయి. మనము ఫ్రై చేసుకున్నప్పుడు కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మనం మార్నింగ్ వడియాలు వేస్తే సాయంత్రం సరికి ఈ విధంగా ఎండిపోయి ఉంటుంది. మరి ఒకసారి టర్న్ చేసుకొని బాగా ఎండపెట్టుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు కూడా బాగా ఎండపెట్టుకుంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడు బాగా వడియాలు బాగా పొంగుతాయి. ఈ విధంగా 2 సైడ్లు బాగా ఎండపెట్టుకున్న తర్వాత మనం వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిల్లో మనకు ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిందో లేదో మనము ఒక చిన్న ముక్కను వేసి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వడియాలను వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుకుంటూ వస్తున్నాయో. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఈ విధంగా రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగా వస్తుంది. ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా స్మూత్గా క్రిస్పీగా ఉండే వడియాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.